చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. సో కరోనా వైరస్ టైంకి ఆయన మీద ఒక ముద్ర పడింది ఏంటంటే, కొంచెం ఆయన చేసే స్టేట్మెంట్స్, చాలామంది యాక్టర్స్లో ఆయన గురించి చెప్పింది ఏంటంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారని. బట్ ఆయన చేసే స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయంటే, ఉమెన్, ఐ లవ్ ఉమెన్, పార్న్, ఐ వాచ్ పార్న్ అని చెప్పి అలా ఓపెన్గా చెప్తూ ఉంటారు. దీన్ని బట్టి ఒక ఇమేజ్ ఉంటుంది బయట. బట్ యాక్టర్స్లు చాలా మంది ఏమో మాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు, మాకు స్పేస్ ఇస్తారు, ఆయన అసలు ఇబ్బంది పెట్టే మనిషే కాదు అని చెప్తారు. అయ్యో అట్లా అంటే, నేను యాక్చువల్లీ సార్ దగ్గర నుంచి నాకు కాల్ వచ్చినప్పుడు, సార్ వాళ్ళ ఆఫీస్ నుంచి నాకు ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు, నేను బేసిక్లీ అప్పటికి చాలా ఇంటర్వ్యూస్ ఇదంతా చూసాను. ఆబ్వియస్లీ ఇండస్ట్రీ వచ్చాము ఎవ్రీబడి విల్ నో ఆర్జీవి. ఇండస్ట్రీలో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా. లైక్ ఫస్ట్ కాల్ రాగానే వస్తాను అని చెప్పాను. అప్పుడు లాక్డౌన్ నడుస్తుంది, వస్తాను అని చెప్పాను. బట్ స్టిల్ ధైర్యం రాలేదు వెళ్ళడానికి. ఎందుకంటే సరే, ఆబ్వియస్లీ మనకి ఇంటర్వ్యూస్లో చూసినవన్నీ ఇట్ మేక్స్ యూకి అవసరం ఇప్పుడు వెళ్ళను అనేది వస్తుంది. బట్ దెన్ అప్పుడు కూడా రిస్క్ చేయకపోతే ఎలా అని చెప్పేసి నాకు ఆల్రెడీ రైటర్ కళ్యాణ్ గారు రిఫర్ చేశారు. నాకు ఆల్రెడీ కొంచెం రోల్ గ్లిమ్స్ ఇచ్చారు అనమాట. సో ఇట్స్ గుడ్ రోల్, వై డూ యూ వాంట్ టు మిస్ ఇట్ అవుట్ అని చెప్పి నేను మళ్ళీ ట్యూన్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీక్కి నేను వస్తాను అని చెప్పి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నా పర్సెప్షన్ అబౌట్ థింకింగ్ అబౌట్ హిమ్ హ్యాస్ చేంజ్డ్. హీ హ్యాస్ లాట్స్ ఆఫ్, అంటే ఒక విమెన్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ హీల్ గివ్. సో ఒక ఆర్టిస్ట్ని ఎలా ట్రీట్ చేయాలి, ఇట్స్ నాట్ లైక్ కొత్త వాళ్ళు వచ్చారు కదా వీళ్ళని ఎలా, ఇది కాదు, విల్ గివ్ ద సేమ్ రెస్పెక్ట్. సో ఓకే ఓకే, సో అందరూ పాజిటివ్గా చెప్తూ ఉంటారు ఇది అంటే మేబీ ఆయన మీడియాలో, మేబీ ఐఎమ్ నాట్ ష్యూర్, మేబీ ఆయన మీడియాలో పోర్ట్రే చేయడం అలా చేసుకుంటున్నారు కావాలని. పోర్ట్రే చేసుకుంటే అట్లీస్ట్ ఒకవేళ వచ్చిందో, ఒకవేళ కొంచెం అటు ఇటు ఉన్నదా విల్ బి ఓకే అని చెప్పి అనుకుంటా. ఇట్స్ హిస్ చాయిస్. కొంతమంది అన్నారు కదా ఈ మధ్య, ఇది నా చాయిస్ అని. ఆయన చాయిస్ ఏంటంటే అలా పోర్ట్రే చేసుకుంటున్నారు అంతే. జెంటిల్మెన్, మీరు స్టార్టింగ్ అన్న వర్డ్ జెంటిల్మెన్. నైస్. సో ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే, నార్మల్లీ ఇండస్ట్రీలో ఉండాలంటే టాలెంట్ ఉంటే సరిపోద్దా, బ్యాక్గ్రౌండ్ కూడా అవసరం అని మీరు అనుకున్నారు ఎప్పుడైనా? స్టార్టింగ్లో అనిపించింది, బికాస్ టైం పట్టింది, కొంచెం డిలే వల్ల టైం పట్టింది కాబట్టి అనిపించింది. బట్ లేటర్ ఆన్ ఇప్పుడు ఎంత యూనో బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ సినిమా స్టోరీ ఎంచుకునేది వాళ్ళ చేతిలో. ఒకవేళ సినిమా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవుతే వాళ్ళకి కొన్ని ఇయర్స్ పడుతుంది. సో వాళ్ళకి కొంచెం ఈజీగా రావచ్చేమో ఆపర్చునిటీ, బయట వాళ్ళకి కొంచెం టఫ్ ఏమో. బట్ దెన్ వచ్చిన తర్వాత హౌ ఇట్ గోస్ అనేది ఎవరి చేతుల్లో లేదు. సో ఇట్స్ లైక్, సో మీరు మీ ఎర్లియర్ డేస్కి ఇప్పటికీ ఉన్న మీ పారామీటర్స్ ఉంటాయి కదా, మీరు స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకునే పారామీటర్స్ మారినాయా? ఆబ్వియస్లీ మారినాయి. ఎలా స్టార్టింగ్లో నేను ఓన్లీ డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, లేకపోతే ఓకే ఇంతవరకే చూసేదాన్ని. ఇప్పుడు స్క్రిప్ట్, ప్రాపర్గా స్క్రిప్ట్, నా రోల్ ఎంతవరకు, బికాస్ స్టార్టింగ్లో మనకు తెలిసింది ఓన్లీ గ్లామర్, ఇండస్ట్రీ అని మనకు తెలిసింది ఓన్లీ గ్లామర్ కాదు, ఇట్స్ బియాండ్ దాట్. నో, సాయి పల్లవి గారు బ్రిలియంట్ పర్ఫార్మర్, నిత్య మేనన్ గారు. సో ఐ వాంట్ టు బీ సంథింగ్ లైక్ దట్ ఎండ్ ఆఫ్ ద డే, లైక్ కమింగ్ నెక్స్ట్ 5 yearsలో. సో గ్లామర్ విషయానికి వస్తే, మన రాఘవేంద్ర రావు గారు ఆయన విషయం, ఆయన హీరోయిన్ని ఎంత అందంగా చూపించాలో అంత అందంగా చూపించడానికి 100% పెడతారు ఆ క్యారెక్టరైజేషన్ని. కొన్ని క్యారెక్టరైజేషన్స్, అతిలోక సుందర క్యారెక్టర్ తీసుకుంటే ఇంకా అందంగా చూపించవచ్చు. కొన్ని లోకల్ గర్ల్ని, విలేజ్ గర్ల్ని తీసుకున్నప్పుడు ఎక్కడ ఎంతవరకు చూపించాలి అని అంతవరకు చూపిస్తారు. మిమ్మల్ని మీకు ఆయనతో ఉన్న వర్కింగ్ ఎక్స్పీరియన్స్లో మీకు అర్థమైంది ఏంటి? మీకు ఆయన ఇచ్చిన మిమ్మల్ని ఎలివేట్ చేసిన విధానం ఎలా అనిపించింది? బేసిక్గా దట్స్ అ ట్రావెలింగ్ స్టోరీ. సో ట్రావెలింగ్ స్టోరీలో అంత మీరు చెప్పినంత గ్లామర్, యూనో నడు మీద బేసిక్గా నాకు తెలిసి రాఘవేంద్ర గారు ఫోకస్ చేస్తారు. సో ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఫర్ దిస్ స్టోరీ. సో గ్లామర్ ఉంది, బట్ నాట్ బియాండ్ ద లైన్స్. హీ నోస్, రాఘవేంద్రరావు గారికి తెలుసు విచ్ లైన్ టు పుట్ వేర్. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది రాఘవేంద్రరావు గారితో చేయాలని. ఆల్మోస్ట్ తెలుగు ఇండస్ట్రీకి వచ్చేది తెలుగు అమ్మాయి, ప్రతి అమ్మాయికి మోస్ట్లీ ఉంటుంది. బట్ దెన్ ఐ ఫెల్ట్ వెరీ నైస్. బికాస్ ఎట్ దిస్ ఏజ్ మనకి ఇప్పుడు ఇంత టఫ్ అనిపిస్తుంది అంటే, హీస్ ఇన్ హిస్ యూనో 60s 70sలో ఉన్నారు. స్టిల్ హీ కమ్స్ టు సెట్, స్టిల్ హీ సీస్ ఎవ్రీ షాట్.
ఆ ఎనర్జీ కానీ యూనో దట్ లేదు ఇది కాదు ఇలా కూడా చేసి చూడండి అని అవసరం లేదు. బేసిక్గా ఆయన ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని అమ్మ మీరు చేసుకొని వచ్చేసేయండి లేదా వీళ్ళకి అప్ చెప్పేసి మీరు చేసేసి రండి ఇది అని చెప్పచ్చు. లేదు అంత ఆ ఏజ్లో బేసిక్గా అది నాకు చాలా బాగా నచ్చింది. మేబీ ఆ ఏజ్లో మనకు కూడా అంత ఓపిక ఉండాలి, ఆ ప్యాషన్ ఉండాలి. బేసిక్ ప్యాషన్, ఆ ప్యాషన్ లేకపోతే అంతవరకు ఆయన చేయలేకపోవచ్చు. సో హీ స్టిల్ డూయింగ్ ఇస్ గ్రేట్. సూపర్. సో నార్మల్లీ మీరు లక్ని నమ్ముతారా? అంటే కొంతమంది ఏమంటారంటే ఈ గోల్డెన్ హ్యాండ్ అంటారు, వీళ్ళతో వెళ్తే వీడి గోల్డెన్ హ్యాండ్. కొంతమంది ఎదురు రమ్మంటారు, ఈయన ఎదురు వస్తే ఖచ్చితంగా పాజిటివ్ అవుతుంది అని. మన ఇళ్లలో కూడా ఉంటాం, చిట్టతల్లి నువ్వు నువ్వు ఎదురు ఇలాంటి అంటూ ఉంటారు. మీరు నమ్ముతారు అలాంటివి? గోల్డెన్ హ్యాండ్ అని, గోల్డెన్ ఎదురు మంచిదని తెలియదు కానీ లక్ ఉంటుంది. ఉంటుందా? ఉంటుంది బట్ నాట్ టు దకి నువ్వు వస్తే చాలు ఇది ఎంతో కొంత పాజిటివిటీ ఉంటుంది అనుకుంటున్నారా? సో ఇప్పుడు రాఘవేంద్ర రావు గారు, మీరు ఇందాక చెప్పిన శ్రీలీల గారు రాఘవేంద్ర రావు గారు ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు ఆవిడ స్టార్, ఒక మంచి స్టార్డమ్ అనుభవిస్తున్నారు. ఈ జనరేషన్లో ఉన్న లీడ్ యాక్ట్రెస్లో ఆమె కూడా ఒకరు. సో మనం పైగా తెలుగు ఆమె. అంటే ఆర్జీవి గారు, ఎవరైతే ఆర్జీవి గారితో వర్క్ చేసిన యాక్టర్స్ ఉన్నారో వాళ్ళకు ఉండే ఇంపాక్ట్ వేరు. బయట ఉండే హైప్ కానీ వాళ్ళు ఏంటంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతారు. ఒక్కసారి వచ్చారంటే సడన్ గా అల్లల్లాడించి వెళ్ళిపోతారు. సో మీకు ఈ రెండు ఎలా యూజ్ అయినాయి మీ లైఫ్లో పర్సనల్లీ? నేను నాకు ఆర్జీవి గారితో వర్క్ చేయాలని ఉండింది. నేను ఎక్స్పీరియన్స్ ఐ వాంట్ టు గో త్రూ దట్ యూనో, ఆ ఎక్స్పీరియన్స్ వల్ల నాకు చేయాలనిపించింది చేశాను. ఆర్జీవి గారు కరోనా వైరస్ థియేటర్ రిలీజ్, సో థియేటర్ రిలీజ్ ఫిలిం అది ఫస్ట్ ఫిలిం, లాక్డౌన్ అయిపోయిన వెంటనే రిలీజ్ అయిన ఫస్ట్ ఫిలిం అది. సో దట్ వాస్ గుడ్. రాఘవేంద్ర గారితో దిస్ ఇస్ ఓటీటీ కథ సుధాకి గోల్డెన్ గీత అని చెప్పి చేసాం 30 minutes కంటెంట్. ద ప్రాసెస్ ఈజ్ వాట్ ఐ లైక్. సో ఇద్దరులో ఎవరు మీకు లక్కీ చామ్ అయిపోయారు? అలా ఏం లేదు, అలా ఏం లేదు అంటే డిప్లొమాటిక్ గా చెప్తే అంటే ఫస్ట్ ఆర్జీవి గారితో వర్క్ చేశాను కాబట్టి మేబీ ఈ ఇయర్ రాఘవేంద్రరావు గారితో వర్క్ చేశాను కాబట్టి ఈ ఇయర్ మేబీ ఐల్ హ్యావ్ మోర్ లక్. చూడాలి, ఈ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆర్జీవి గారి అయితే గట్టిగానే పడిందా ఇంపాక్ట్? మంచిగానే లక్కీ చామ్ అనిపించారు. అంటే సి మెనీ పీపుల్ విల్ బీ డూయింగ్ ఫిల్మ్స్, చాలా మంది చేస్తున్నారు. బట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో దక్షి గుతికొండ అనేది అట్లీస్ట్ ఇండస్ట్రీ వాళ్ళకి నెక్స్ట్. సో ఈ దక్షిలో ఏంటి డబుల్ కే? ఊరికే న్యూమరాలజీ చూపించుకున్నాను, ఊరికే చూపించుకున్నాను, బాగుంటుంది అని చెప్పాను. ఓకేనా? ఓకే. అంటే ఇప్పుడు ఏం డిఫరెన్స్ ఏం కనిపించింది ముందున్న నేమ్కి? ఐ మీన్ మీరు ఇన్స్టాగ్రామ్లో వీటిలో హ్యాండిల్స్లో అన్నిట్లో వాడతారు కదా. అంటే మెంటల్లీ నాకు కూడా కొంచెం చేంజ్ తెలిసింది. బికాస్ ఒకవేళ ఏదన్నా ఇప్పుడు నేను ఒక ఆడిషన్కి వెళ్ళాను లేకపోతే ఏదన్నా బ్యాడ్ జరిగింది, ఐ యూస్ టు థింక్ ఫర్ లాంగ్ టైమ్, అంటే ఓవర్ థింకింగ్ అనమాట. అదో 1 week ఎందుకు ఇలా అయింది, దేనివల్ల నేను. సో ఇప్పుడు కొంచెం మేబీ అది పేరు వలన లేకపోతే అకార్డింగ్ టు ఏజ్ ఎక్స్పీరియన్స్ వల్ల చేంజ్ అయిన తెలియదు కానీ ఇప్పుడు ఓకే దీనివల్ల మనం ఏం నేర్చుకున్నామో ముందుకు ఎలా వెళ్ళాలి ఇంతవరకే